అందరికీ చేతులెత్తి జోడిస్తున్నాను. గోశాలను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దు. హైడ్రామా సృష్టించి భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దు. టీటీడీపై రాద్ధాంతం మానుకోండి. రాజకీయ రాద్ధాంతం జరిగితే టీటీడీ ప్రతిష్ట దిగజారే అవకాశం ఉంది అని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మరోవైపు ఉపరాష్ట్రపతి వ్యాఖ్యలను ఖండిస్తున్న న్యాయ వ్యవస్థను ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తోంది బీజేపీ అని, ఆర్ఎస్ఎస్ వ్యక్తులను గవర్నర్లుగా చేసి రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లే పెత్తనంలాగా మారిందని, గవర్నర్ల నిర్ణయాలపై పలు రాష్ట్రాల సీఎంలు కోర్టులను ఆశ్రయించారన్నారు. గవర్నర్ల నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టిందని, సుప్రీంకోర్టు తీర్పును ఉపరాష్ట్రపతి ఆక్షేపించడం సరైన పద్ధతి కాదన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఫీజు రీయింబర్స్మెంట్ ఆలస్యం ప్రభుత్వ క్రిమినల్ చర్యగా భావించాలన్నారు. లక్షల మంది విద్యార్థుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు. అట్లాగే ఇప్పుడు నిన్న పెద్ద రాద్ధాంతం జరిగింది టీటీడీ గోశాల. సార్ నేను కూడా గోశాలకు పోయించాను, మీరంతా చూశారు, అంతా వచ్చింది, మళ్ళీ చెప్పక్కర్లా. నిన్న పెద్ద డ్రాబా జరిగింది. నేను చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా రాజకీయ పార్టీకి, అందరికీ జరిగింది జరిగిపోయింది, ఎక్స్పోజ్ అయ్యింది. వైసీపీలో ఎక్స్పోజ్ చేసుకున్నారు, దాని సంబంధం వాళ్ళు చెప్పుకున్నారు, అయిపోయింది. మళ్ళా దీన్ని రాద్ధాంతం చేసి ఈ అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రాముఖ్యత తగ్గించబాకండి. దాన్ని తగ్గిస్తే నష్టం ఎవరికి? దేవుడికి నష్టం వస్తుందని తెలుసు. పాపం ఆయన రాయిలాగున్నాడు, ఆయన కేంద్రం తెలుసు. పాపం ఆయన పేరు చెప్పుకొని వ్యవస్థ బతుకుతూ ఉంది. పిలిచిన లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజలు భక్తి శబ్దాలతో వస్తున్నారు. వాళ్ళకి నమ్మకం ఉంది, మాకు నమ్మకం లేకపోతే వాళ్ళకి నమ్మకం ఉంది. నమ్మకం ఉండేవాళ్ళు మేము గౌరవిస్తాం తప్ప అసహించుకోం. రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కానీ దేవాలయాలు కానీ మీద మాకు భక్తి లేకపోయినా మేము దాన్ని గౌరవిస్తాం. అంటే అదొక వ్యవస్థ, అది మేము విభేదించవచ్చు, కానీ మా గౌరవం మాకుంది. అందుకని మేము ఇప్పుడు అగౌరవపరచం. అలాంటి వ్యవస్థను మీరేమో నమ్ముతున్నారు. దీన్ని ఎవరైతే ఎక్స్పోజ్ చేస్తున్నారో వాళ్ళు దేవుణ్ణి నమ్ముతున్నారు, దేవునికి పూజ చేశారు, పాదసేవలు చేశారు. ఎవరైతే దేవుణ్ణి నమ్ముకున్నారో మీరంతానేమో దేవుణ్ణి ఆ దేవస్థానాన్ని గబ్బట్టిని ప్రయత్నిస్తున్నారు. మేము వ్యవస్థను కాపాడాలని మేము ప్రయత్నిస్తున్నాం. ఈ రోజు నుంచి మళ్ళీ ఆ ప్రస్తావన చేపకండి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సోషల్ మీడియాలో కానీ ఈ తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మళ్ళా చెడు ఆలోచించే పద్ధతుల్లో ప్రవర్తించబాకండి. ఆందోళన చేయాల్సిన పని లేదు. ఏదంటే నిర్దిష్టంగా లెటర్ రాయొచ్చు, ఫలానా అంశం పని లెటర్ రాయొచ్చు, తప్పేం లేదు. టీటీడీ చేసేటువంటి అనేక ఏదైనా అవకతవకలు దాన్ని సంబంధించాలని నా ఉద్దేశం కాదు. దాన్ని గౌరవప్రదంగా దాన్ని పరిష్కారం చేసుకోవాలా. ప్రజానీకానికి అపనమ్మకం జరగకూడదు, యాత్రికులకి మనోవాళ్ళు దెబ్బ తిరగకూడదు అనేది నా ఉద్దేశం. ఇంకొక ఇష్యూస్ ఉన్నాయి, నేను అప్పుడే రైజ్ చేశాను. కింద లోపల పనిచేసే వాళ్ళు 3 రకాలు ఉన్నారు. ఒకళ్ళు ఫారెస్ట్ నుంచి డిపార్ట్మెంట్ వచ్చిన వాళ్ళు, 2 ట్రైన్ స్కేల్ వాళ్ళు, 2 కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, 3 రకాలు ఉన్నారు. చాలా పేదవాళ్ళు, వాళ్ళకి జీతాలు అనేక వ్యత్యాసాలు ఉన్నాయి. వాటిని గురించి మాట్లాడమాకే అభ్యంతరంలో. నేను ఇప్పుడు దీన్ని కలపదలుచుకోలే. ఇది అయిన తర్వాత, కొనాలిన తర్వాత ఆ లోపల కార్మికులకు వచ్చేటువంటి అనామలి వ్యత్యాసాలు సరిచేయమని చెప్పేసి మా పార్టీ ఆందోళన చేస్తుంది, మా ప్రజాసంఘం ఆందోళన చేస్తాయి. అయితే ఇప్పుడు దాన్ని క్లబ్ చేయదలుచుకోలేదు. దాని ఆ ఇష్యూ వేరు, వర్కర్స్ సమస్య వేరు. ఇంకేమైనా అవినీతి ఏం జరుగుతుంటే ఆయన బట్టబడి చేయడం మాకు అభ్యంతరం లేదు. కలితే కలర్ ఇంత సీట్ వేసేంత మన నివేదిక కనపడడం లేదు. వాటి పని చేసుకోండి, కానీ ఏదో పశువుల్ని గోవుల్ని అడ్డం పెట్టుకొని దీన్ని రాద్ధాంతం చేయడం అనేది కరెక్ట్ కాదు. దానికి ప్రో అండ్ అగెనిస్ట్, అనుకూల వ్యతిరేక ఉద్యమాలు వస్తే అంతిమంగా తిరుమల దేవస్థానానికి నష్టం వస్తుంది. దాని జోలికి పోవద్దని మాత్రం కోరుతున్నాను. ఇక మీద అలాంటి ప్రస్తావన చేయపాకని చెప్పి కోరుతున్నాను.